ఇరిగేషన్స్ లేవు 2000 మంది అయింది రైతు బంధు లేదు మరి ఎట్లా బతకాలి రైతులం రోజు పోయి దున్నకున్నా సరే రోజు సంచులకే తిరుగుతారా ఒక్కసారి వేసుకొచ్చుకుంటుంది 4 ఎకరాలు ఉన్నోళ్ళం ఇలా లేని ఎట్లా చేయాలి రోజు ఇరిగే సంచులకు వస్తే ఎవడు దున్తాడు ఎవడు నీళ్ళు పెడతాడు ఎట్లా చేయాలి మరి రేవంత్ రెడ్డి చేసిన సంసారం ఏమది ఇది మంచిగానే చేస్తుండు కదా ఏం మంచిగా చేస్తున్నాడు ఏం మంచిగా ఉన్నది రైతు బంధు లేదు ఇరిగే లేదు మన సంచులు 2000 మీకు అన్ని ఫ్రీ ఇస్తున్నాడు కదా ఏం ఫ్రీ ఇచ్చిండు బస్ కిరాయి మేము పోతున్నామా మేము చేను విడిచిపెట్టాం పోము మేము పోతామా మరి మాకు కేసీఆర్ కావాలి ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత కాదు ఇప్పుడే కావాలి కేసీఆర్ ఇప్పుడే కావాలి కేసీఆర్ ఏమి ఇస్తాడమ్మా మాకు సంచులు ఇస్తాడు ఈరి ఇస్తాడు రైతు బంధు ఇస్తాడు కావాలి ఓకే రైట్ అమ్మా నీ పేరు ఏం పేరు నా పేరు మల్లమ్మ గారు ఈ ఊర్లో బస్సు లేదు పోనీకి రానిక ఇబ్బంది అవుతుంది చాలా మరి మాకు కేసీఆర్ అయితేనే ముఖ్యం ఈ రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తలేడు ఒక్క పని కూడా ముఖ్యం లేదు ఒకటి బస్ కిరాయి టికెట్ ఒకటి కరెంట్ బిల్ ఒకటి ఆ 2 ఊరు చూసుకొని మురిసినాం గాని అంత మిగిలేం లేదు అన్నిట్లలో చెడిపోతున్నాం ఖరాబ్ అవుతున్నాం అన్నిట్లలో ఖరాబ్ అవుతున్నాం ప్రతి దినుసులలో కూడా ఖరాబ్ అవుతున్నాం ఈ 2 ముఖ్యం ముఖ్యం ఏమది ఒకటి బస్సు పిరి ఒకటి కరెంట్ బిల్ ఒకటి ఇంకా 2 తప్ప ఏం లేదు రేవంత్ రెడ్డి చేసింది ఏం ముందర పడతలేదు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు అవసరం లేదు ఆయన అవసరమే లేదు మాకు కేసీఆర్ కావాలి కేసీఆర్ కావాలి ఏమి చెరువు నాకు మాత కూడా 5 ఎకరాలు ఉన్నది ఇక దానికి ఏమైంది మా సందులో కొమ్మంటే పొద్దు కింద అకుండా అలిగిలియాలి మేము అన్నీ బుక్ చేయాలంటే ಮತ್ತೆ పెద్ద ఫోన్లు ఉన్నాయా బుక్ చేయడానికి ఈ పొద్దుగాల పోయినామంటే 30 రూపాయలు పొద్దుగాల మీకు 30 రూపాయలు 60 రూపాయలు బస్ కిరాయి మాకు మా ఊరుకు బస్సు ఉన్నదా బస్సు లేదు మరి ఎట్లా చేయాలి ఏం చేయాలి మరి గ్యాస్ నింపు గ్యాస్ తోటి కూడా కష్టమే ఈ పొద్దు చేసినంట నెల నాటికి వస్తాడు గ్యాస్ అప్పుడు గ్యాస్ ఎందుకు ఇచ్చా ఆ గ్యాస్ లేకపోతే పొయ్యి కట్ట మేము వండుకుంటాడు గ్యాస్ అయిపోయింది అలా మేము వండుకోలేము సగం ఉడికింది సగం ఉడుకోలేదు ఎక్కడి చదువుకున్న పిల్లకు 2500 ఇస్తామని చెప్పిండు కదా ఒక ఇంట్లో 2500 కూడా లేవు ఉన్నాయా లేవు అవి లేవు ఇవి లేవు ఏది పాడు చేయలేడు ఎమ్మడో కాడుకు వచ్చిన ఖరాబ్ అయినాం మరి నీ పేరేం పేరు నా పేరు అంజమ్మ పిల్లలు 15 చదివి ఒట్టిగా రోజులు కొని తిరుగుతున్నారు వాళ్ళకు జాబ్లు ఇస్తామని ఒక్కరికి జాబ్ లేదు ఇవ్వరు 67,000 జాబులు ఇచ్చిన ఇవ్వరకు తిరుగుతు మా పిల్లలే ఉన్నారు నా కొడుకే ఇప్పుడు టీచర్ జాబ్ కు అప్లై చేస్తాడు 2 ఉల్లలు కూడా ఇంకా రాసుడు మీద ఉన్నాడా ఇంకెన్నాడు వేస్తాడు అని ఇంట్లో మనవాడ ఎన్నో వేస్తాడు ఇంకా మనకు సాగు మీకు ఇప్పుడు మీ ఏజ్లు ఇప్పుడే వేయకపోతే ఎప్పుడు వేస్తాడు మీకు చెప్పు ఏమిటి చేస్తున్నాం మెసలు మరి ఓకేనా చెప్తున్నాడు మన సంచులకు రేట్ ఎక్కువ పెట్టి దించుకు ధర తక్కువ పెడుతున్నాడు దించు కూడా ధర ఎక్కువ పెట్టాలి మన సంచులు ఒక్కొక్కటి 2000 ఉంటుంది ఇరవై సంచికి మాకు దించ ఫోన్ కు ఏడ బుక్ చేయాలి బుక్ చేస్తుందా ఫోన్లకు ఆడవాళ్ళకు ఫోన్ చేస్తామా బుక్ చేస్తుందా ముచ్చమంత ఫోన్ కు ఆడికి ఎలా పడుతున్నాడు అసలే వద్దు వెనకాలకు వద్దు రాని వద్దాడు ఇంకా మర్రా ఆడేళ్ళకి తీరంగా 2000 ఒక్కొక్క ఇంటి ఆడబిడ్డ బిడ్డ మీకు వేస్తాడు ఇట్లా చెప్పిండు ఇట్లా చదువుకున్న వాళ్ళకి ఇస్తా బిడ్డ మీకు డ్యూటీ అంటే వేసుడు ఆయన డ్యూటీ డ్యూటీ రాయబడి ఇక్కడ మహిళల ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట చేసిన సంసారమే ఉన్నది కానీ ఏ సంసారం లేదు కేసీఆర్ ఇందిరమ్మ చేసిందే ఉన్నది రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అయితే సున్నం పెట్టుకోలేరమ్మా నెత్తికి సున్నం పెట్టుకోలేరమ్మా అంతకేం లేదు అంతే మాకు రైతులకు పంటకు రేట్ ఎక్కువ పెట్టమాను మంచాలకు రేట్ ఎక్కువ పెట్టింది కదా మా దించు కూడా రేట్ ఎక్కువ పెట్టమా అట్లా లెక్క ఆడదానికి ఒక్క ఇంట్లో ఆడదానికి 2000 వేస్తాను అవి లేవు పిల్లలు చదువుకున్న వాళ్ళకి డీటెయిల్ చేస్తాను ఇవ్వరకు లేవు వెళ్ళడు వస్తాయి ఇంకా ఇంకెన్నాడు వస్తాయి పిల్లలు కొట్టిరు మరి పిల్లలు పెద్దగా అయ్యారు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఇంకెన్నాడు వేస్తాడు ఇక్కడ నువ్వు మహిళా గ్రూప్లలో ఉన్నావా డాకర్ మహిళ మరి వడ్డీ లేని రుణాలు ఇస్తుండట కదా ఇస్తున్నాడు వడ్డీ అన్ని వడ్డీ కడుతున్నాం ఆడ కట్టకపోతే మరి డబ్బులు వేస్తున్నాడు
డబ్బలు వేస్తున్నాం వడ్డీ మేము 15 రూపాయల కడికలు కట్టుకుంటున్నాం సంసారం మీద వడ్డీ అన్ని చేస్తున్నాం మేము కూడా ఏ న్యాయం చేస్తలేడు గురుపులకు లేదు బొరుపులకు లేదు మరి ఎవరు కావాలి వచ్చేసారి ముఖ్యమంత్రి మాకు వచ్చేసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి మాడే పని చేస్తాడు అన్ని ఓకే రైట్